హలో అండి అందరికీ. ఈరోజు రథసప్తమి కదా, పూజ అయితే చేసేసుకున్నాను. పాలు పొంగిచ్చేసుకొని పరమాన్నం చేసేసి దేవుడికి నైవేద్యంగా అయితే పెట్టేశాను. ఇంట్లో పూజ చేసేసి అలాగే తులసికోట దగ్గర కూడా పూజ చేశాను. రథం కూడా ముగ్గు వేసేసి అందులో రథంలాగా చేశానండి. చిక్కుడుకాయలు తీసుకొచ్చి, చిక్కుడు ఆకులు అనేవి మా గార్డెన్లోనే ఉన్నాయి. చిన్న చిన్న చెట్లు వచ్చినాయి. అవి చిన్న చిన్న ఆకులు తీసేసి ఇంకా పరమాణం పెట్టేసి అయితే పూజ అయితే చేసుకున్నాను. రేగి పండు కూడా పెట్టేసాను. రేగి ఆకులు కూడా పెడితే మంచిది అంటారు. నేనైతే ఇంకా చిన్న రేగికాయలు అయితే దొరకలేదు, రేపు పెద్ద రేగి పండే పెట్టేసేసాను. తర్వాత ఇంకా వంట కూడా అయితే క్యాలీఫ్లవర్ చేశాను ఈరోజు అయితే. ఇంకా ఈవినింగ్ అయితే మాకు ఇంటి దగ్గర ఒక ఆవిడ పూజ చేసుకుంటున్నాము, పసుపు కుంకుమకి రమ్మంటే ఇంకా నేనైతే రెడీ అయిపోయాను. రెడీ అయిపోయి ఇంట్లో ఈవినింగ్ కూడా అయితే దీపం పెట్టేసుకున్నాను. దీపం పెట్టేసుకొని తులసి పూజ కూడా చేసేసుకున్నాను. తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకొని అయితే వెళ్ళాను. ఇంక ఈరోజు రథసప్తమి కదండి, నాకు తెలిసినంత వరకు అయితే నేనైతే పూజ చేసుకున్నాను. మనం చిక్కుడు ఆకుల్లో పరమాణం పెట్టేసి సూర్యదేవునికి నమస్కారం చేసుకొని ఆ పరమాణం తింటే మనకి చాలా మంచిది అని చెప్పి అంటారు కదా. నేనైతే అలా చేశాను. ఇంకా ఈరోజు పాలు పొంగిచ్చేసేసుకొని ఇంకైతే రెడీ అయిపోయాను. ఇంకా పసుపు కుంకుమ తీసుకుంటానికి రమ్మని చెప్పారు అన్నాను కదా, ఇంకా అక్కడికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాను. ఈ డ్రెస్ అయితే నాకు మా ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చింది. ఢిల్లీ నుంచి మేము ఇక్కడికి వచ్చేటప్పుడు గిఫ్ట్గా ఇచ్చింది. ఆ డ్రెస్ అయితే వేసుకున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.